నమస్కారం హెచ్ఎన్9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సార్ నేను చాలా పేద కుటుంబరాలిని సార్. నేను చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటి దగ్గరకు వచ్చారు. ఒకసారి సక్కిరి కార్డు అడిగితే నేను వాళ్ళని తర్వాత చూస్తానులేమ్మా నీక మా ప్రసన్న ఫ్యామిలీకి నేను మనసానికి చాలా చాలా రుణపడున్నాను. నేను నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మనతో ఉన్నారు చింతపల్లి గీత, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏ విధంగా లబ్ధి పొందారు? నేను మేడం కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి నన్ను తాలూకా ఆఫీసులో చూశాడు. అక్కడ చూసిన తర్వాత నన్ను మీటింగ్ పెట్టినాడు సారు మీటింగ్ పెట్టిన సార్తోనే మాట్లాడాలని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ చూశాడు. చూసి నేను వస్తానమ్మా, నీ దగ్గరకు నువ్వు అక్కడే ఉండమ్మా అన్నాడు. అమ్మ నా దగ్గరకు వచ్చాడు సారు వచ్చిన తర్వాత నీకేం కావాలి తల్లి అని అన్నాడు మా సారు. అడిగిన పాట, సార్ నేను చాలా పేద కుటుంబరాలిని సార్, నేను చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను అన్న తర్వాత మా ప్రసన్న సరే తల్లి నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడద్దు, నేను నీకున్నానని చెప్పి మా అన్న నాకు భరోసా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నీకు తల్లిదండ్రులు ఉన్నారా, నీ భర్త ఉన్నాడా, నీకు ఎవరున్నారని నన్ను అడగలేదు మా అన్న. నీకు ఎంతమంది బిడ్డలమ్మా అని అన్నాడు మా అన్న తర్వాత నాకు ఇద్దరు సార్ అన్న, నువ్వు బాధపడొద్దని చెప్పి మా అన్న అక్కడికక్కడికే నాకు 50,000 రూపాయలు క్యాష్ రాశాడు. అంగడి పెట్టించి నాకు లేవోటిచ్చి మా అన్న అక్కడ అంగడి పెట్టించి నాకు లేవోటిచ్చి బాగా నాకు అంగడి పెట్టుకొని నువ్వు బిడ్డలతో సంతోషంగా బతుకమ్మని చెప్పి మా ప్రసన్న అన్న నాకు భరోసా ఇచ్చాడు. నీకు ఏ సహాయంలో కూడా నేను ఉంటానమ్మా, నీ బిడ్డలు చదివించాలన్నా కూడా నీకు నేను సహాయం చేస్తాను, నన్ను మర్చిపోవద్దని చెప్పి చేశాడు మా అన్న. అదేవిధంగా నాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా ఇంటి దగ్గరకు వచ్చారు. ఒకసారి వచ్చిన తర్వాత నాకు సక్కిరి కార్డు అడిగితే నేను వాళ్ళని తర్వాత చూస్తానులేమ్మా తర్వాత చూస్తానులేనమ్మని వాళ్ళ ఏమంలో చెప్పారు నాకు. అప్పుడు ఎవరున్నారు, పోలం రెడ్డి ఉన్నాడు, శ్రీనివాసులు గారు, ఆయన ఉన్నాడు. అప్పుడు తర్వాత చూస్తానమ్మా అని అన్నాడే కానీ నాకు ఏ విధానంగా కూడా సహాయం చేయలేదు నాయన. తర్వాత జగన్ అన్న సీఎం అవ్వగానే నాకు సక్కిరి కార్డు అక్కడికే వాలంటీర్ నాకు ఇంటికి తెచ్చిచ్చాడు. నాకు 2,000 పెన్షన్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయినా కానీ నేను 3,000 కాదు సార్ నాకు ఇవ్వాలంటే, లేదమ్మా మేమేమో అక్కడికి వెళ్ళి అన్నారే కానీ నాకు ఇవ్వలేదు. సీఎం అవ్విన తర్వాత మా జగన్ అన్న నాకు 3,000 అక్కడే ఇచ్చేసాడు. ఆ నెలలోనే నాకు అన్న ఇచ్చేసాడు. అన్న మా ప్రసన్న ఫ్యామిలీకి నేను మనసానికి చాలా చాలా రుణపడున్నాను. నేను మా ఫ్యామిలీ ఉంటే అన్నకి నేను చాలా రుణపడున్నాను. నా శిరస్సు ఉంచి అన్నకి చాలా పాదాపి వందనం చేసుకుంటాను. నేను మా ప్రసన్న వంశం కూడా బాగుండాలని నేను మళ్ళీ కూడా మాలాధారణ వేయాలని మొక్కుకున్నాను. అట్టే జగనన్న అమ్మవారి మాలధారణ వేయాలని మొక్కుకో ఉన్నాను నేను. అది కూడా ఈరోజు నేను ప్రసన్న అన్న గారితో మాట్లాడితే నీకు ఎంత ఖర్చు అవద్దమ్మా దానికి అన్నాడు. విజయవాడే సార్ నేను వెళ్ళేది అన్న. సరేనమ్మా ఖర్చు నేను నీకు భరిస్తానమ్మని చెప్పి నాకు ఇప్పుడు కూడా భరోసా ఇచ్చాడు అన్న. పింఛన్ ఇప్పుడు అందుతుందా? నాకు ఇంటికి వచ్చి వాలంటీర్స్, మా వాలంటీర్స్ ఎంత మంచివాడంటే అంత మంచివాడు మా వాలంటీర్స్. నాకు ఇల్లు లేదు, బాడిగింట్లో ఉంటాయి. ఎక్కడికి వచ్చినా కానీ నాకు తలుపు తట్టి మా వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి నాకు ఇస్తాడు. అయినా నాకు బండి ఇచ్చాడు, నేను పావచ్చు కదా, వద్దమ్మా నువ్వు రావద్దు నేనే వస్తానని చెప్పి మా వాలంటీర్ అంత మంచివాడు మా ఇంటికి వచ్చి ఇస్తాడు. అదే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అందరికి క్యూ కట్టుకొని ఇచ్చినా కానీ నాకు తర్వాత ఇస్తా ఆగమ్మా అని అన్న వాళ్ళు కానీ నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు, చిన్న చూపు చూసేవాళ్ళు. అట్లాగా ఇప్పుడు మా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత నాకు అన్నీ అందజేసి అమ్మ ఒడి కూడా నా కొడుక్కి పడింది. చాలా మంచి చేశాడు మా జగనన్న. మా ప్రసన్న నేను జగనన్న బడిలోనే నా ఇద్దరు బిడ్డలు చదివించుకున్నాను. బాగుంది, పరిపాలన సూపర్గా ఉంది. బిడ్డలు ఫుడ్ కానీ అన్నీ కానీ సూపరు అన్న. మా అన్న అంటూ మళ్ళీ రావాలని నేను కూడా మాలాధారణ వేయాలని కోరుకుంటున్నాను. నేను మీరు శాసనసభ్యుల్ని ఇల్లు అడగలేదా? అడిగాను, అడిగితే నాకు ఇచ్చాడు అన్న. జగన్ అన్న ఇల్లు ఇచ్చాడు అన్న కూడా నాకు భరోసా ఇచ్చాడు. నేను ఇల్లు కట్టిస్తానమ్మానని బేస్మఠం కట్టి ఆపేస్తున్నాను, నీకు నేను కట్టిస్తాను ఇల్లు అని చెప్పి ప్రసన్న అన్న చెప్పాడు. నాకు ఇచ్చాడు అన్న, నాకు ఇల్లు లేవటి ఇచ్చాడు.
మీకు 2 కాళ్ళు పనిచేయవా? పనిచేయవు, నాకు 2 కాళ్ళు పనిచేయవు. నాకు 10 సంవత్సరాలు అప్పుడే నాకు పోలియో వచ్చి పోలియోలోనే పోయాయి. నాకు చిన్నప్పటి నుంచి బాగున్నారు, 10 ఏళ్ల తర్వాత వచ్చిందా? 10 ఏళ్ళ తర్వాత వచ్చింది. చిన్నప్పటి నుంచి బాగానే ఉన్నాను నేను. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే పోలియో వచ్చింది మా అమ్మాయికి, ఇంకా రావు అని చెప్పారు. అప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్ళలేదా? తీసుకెళ్లారు, ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకెళ్లారు. కరెంట్ కూడా పెట్టారు నా కాళ్ళకి. అయినా ఇంక పనిచేయవమ్మా, పాపకి పోలియో వచ్చింది, మీరు ఎన్ని టీకాలు ఇంజక్షన్ వేయింది వల్ల అమ్మాయికి పోలియో వచ్చేసింది, ఇంకా లాభం లేదని చెప్పి డాక్టర్ కూడా చెప్పేశాడు. మరి నడవలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా నడుపుతున్నారు? సార్ నా భర్త ఉన్నాడు, ఆటో మేము ఫైనాన్స్ లో తీసుకున్నాం. ఆటో పేరు మీద కూడా మా ప్రసన్న అన్న పేరే వేసుకున్నాను. ఏమంటే అంత గొప్ప వ్యక్తి మా ప్రసన్న అన్న, ఆ అన్న పేరే వేసుకున్నాను నేను ఆటో మీద. మా ఆయన ఆటో దాల్తాడు, పోషిస్తాడు, నాకు 3000 పెన్షన్ జగన్ అన్న ఇస్తాడు. నేను బాడిగి ఇంట్లో ఉన్నాను. ఇప్పటికి అన్న దయ వల్ల, మాకు జగన్ అన్న దయ వల్ల మా బతుకులు బాగున్నాయి. ఇప్పుడు మళ్ళీ రావాలని కూడా నేను దేవుని ప్రార్థిస్తున్నాను. జగన్ అన్న మళ్ళీ సీఎం పీఠం ఎక్కాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆడపిల్ల మగపిల్లోడు ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప వచ్చి 2, బాబు వచ్చి 4. వాళ్ళిద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు? ఇద్దరు బాగున్నారు. అన్ని టీకాలు వేపిస్తున్నారు? అన్ని వేపిస్తున్నాను మేడం, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మా సారు కూడా నీకేమన్నా చదివించాలన్నా నేను ఇస్తానమ్మా నీకు డబ్బు అని చెప్పి మా సార్ చెప్పున్నాను, మా ప్రసన్న అన్న. మీరు నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, ఏమైనా సహాయం చేశారా? చేశాడు మా అన్న, నా చేశాడు. చెప్పాను కదా మేడం, నేను అంగటికి నాకు ట్రై సైకిల్ ఇచ్చాడు. 50,000 రూపాయలు అట్టే క్యాష్ ఇచ్చాడు మా అన్న నాకు అంగటికి. నా అంగటికి ఓపెనింగ్ కూడా వచ్చాడు మా అన్న ప్రసన్న అన్న. ఇప్పుడు ఆపేస్తున్నాను మేడం, నేను పిల్లల చదువులకి పోవట్లేదు కదా, అందుకని ఆపేస్తున్నాను. నేను ఉంటేనే వాళ్ళకి ఇంట్లో చేసుకోవాలని. వంట అదంతా మీరే చేస్తారు? వంట అంతా మొత్తం నేనే మేడం. ఇంట్లో అంతా కసువులు కానీ ఇంట్లో అంతా నీట్గా చేసుకోవటం కూడా మొత్తం నేనే మేడం ఇంట్లో. ఈ రోజుల్లో అన్ని ఉండి కూడా అందరూ చేయడం? ఈ రోజుల్లో అన్ని ఉండి కూడా అసలు నన్ను చేసుకునే వాళ్ళు ఎవరు వస్తారు ముందుకి? వస్తారా మేడం? ఎంత ఇస్తారు లక్షలు అని అడుగుతున్నారు. ఉన్న వాళ్ళకే అట్టోళ్ళకి. నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా భర్త నన్ను 10 సంవత్సరాలు మాకు పెళ్ళయ్యి అట్టే ఉన్నాం. అప్పటికి ఇప్పటికి మాతోటే పెళ్ళైన వాళ్ళు ఎంతో మంది వదిలేసి కాపురాలు వదులుకొని ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరన్నా నన్ను చేసుకునే దానికి ముందుకు వస్తారా మేడం? మీరు చెప్పండి. ఆ రూపంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు నా భర్త రూపంలో, అవునా కదా? అసలు నేను లేకపోతే మా భర్త 5 నిమిషాలు ఇంట్లో ఉన్నాడు మేడం. చెప్పాలంటే ఇది వాస్తవమైన మాట. దేంట్లో ఏ లోటు చేసుకోడు. ఒక ఫంక్షన్ తీసుకెళ్ళినా మా భర్త మా వైపు అని చెప్తాడు, అసహ్యించుకోడు, నామోషా పడడు. నేను రాందే దేనికి పాడు. ఎవరైనా మిమ్మల్ని అసహించుకున్నారా? ఏదైనా జరిగింది ఇంతవరకు? ఎవరు నా ముందు ఏం లేదు మేడం. నాకు అందరూ బాగా చూసుకుంటారు. మరి మా బంధువుల ఇంటికి పోయినా, ఫంక్షన్లకు పోయినా అంత మర్యాదగా అంత బాగా చూసుకుంటారు నన్ను, అంత చక్కగా చూసుకుంటారు. నాకు ఎదురే కుర్చీ ఎత్తుకొని వస్తారు అమ్మాయి దిగలేదని. ఎక్కడ పోయినా నా భర్త నన్ను బండిలో తీసుకెళ్తాడు. ఎంత దూరం అయినా సరే, సినిమాకి కానీ దేనికైనా, ఫంక్షన్ దేనికైనా సరే నా భర్త మనసాన్ని నన్ను వదలడు. సో 2 కాళ్ళు లేవనే గానీ మీ జీవితం బాగుంది. ఇప్పటికి మనసానికి బాగుంది మేడం, దాంట్లో మనసానికి ఇబ్బందే లేదు. సో ఇప్పుడు 2024లో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు. 2024లో ఎలక్షన్స్ మళ్ళీ జరగబోతున్నాయి. మళ్ళీ ఎవరు సీఎం గా రావాలనుకుంటున్నారు? జగన్ అన్నే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. నా మనసు పూర్తిగా జగన్ అన్నే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా కూడా నేను కాళహస్తిలో కూడా మొక్కున్నాను శివయ్యకి, మా జగన్ అన్న మళ్ళీ సీఎం అవ్వాలని 101 టెంకాయ కొడతానని మొక్కుకొని వచ్చున్నాను. మళ్ళీ జగన్ సీఎం అయితే మీకు ఏం కావాలనుకుంటున్నారు? ముందు మా జగన్ అన్న అవితే చాలు, నాకు ఇంకేం వద్దు. మా అన్న నాకు ముందు పీఠం ఎక్కాలనే కోరుకుంటున్నాను. అది మా ప్రసన్న అన్నని మళ్ళా ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాను.